హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమతో మెడిటేట్ ఛానల్. ప్రతిరోజు మనం ఒక గురువుగారితో సజ్జన సాంగత్యం చేసి వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా మేడం గారు, త్రివేణి మేడం గారు దాదాపు చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తుంది. మేడం దగ్గర నుంచి కూడా ఆత్మజ్ఞానం తెలుసుకుందామని మేడంతో వీడియో చేయడానికి వచ్చాను. మేడం ఆత్మ ప్రణామాలు. సో వ్యూవర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. వీడియో తీసే ముందు మేడంతో పరిచయం చేసుకుని మేడం దగ్గర నుంచి మనం ఆత్మజ్ఞానం తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నా పేరు వెంకటేష్ మేడం. చెప్పండి మేడం, మీ పేరు, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు, మీకు మెడిటేషన్ చేయడం వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి, అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ మేడం చెప్పండి. నమస్తే మాస్టర్స్. జై హో సదానంద గురుజీ, జై హో గురుజీ. వీళ్ళిద్దరికి శతకోటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి నా పేరు త్రివేణి. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. ఒక హెల్త్ ఇష్యూ నుంచి వచ్చినాను మాస్టర్స్. ఆ హెల్త్ ఇష్యూ అనేది క్లాస్ జరుగుతూ ఉంటే నేను గుడికి వెళ్ళడము, నేను అక్కడ చూడడము, నాకు నేనుగా వెళ్ళి ధ్యానం అనేది తెలుసుకోవడం కోసం నేను అక్కడ ఏం చేస్తున్నానో చూసి అక్కడ కూర్చొని అక్కడ ధ్యానం చేసి అక్కడ హెల్త్ ఇష్యూ వెంటనే నేను రిజల్ట్ పొంది నేను ఈ ధ్యానంలోకి వచ్చినాను మాస్టర్స్. నేను నా పుట్టుక అనేది వెనకచెర్ల అనే ఊర్లో జరిగింది. అక్కడ 100 సంవత్సరాలు ధ్యానం చేసిన ధ్యాని చిదంబర స్వామి, ఆయన ఊర్లో నేను పుట్టినాను. అక్కడ ఆ తర్వాత నా పెళ్ళైన వెంటనే నాకు అక్కడ కూర్చొని ధ్యానం చేయడం అనేది తెలియదు, కానీ మౌనంగా కూర్చుంటే అక్కడ లలిత అమ్మవారు ప్రతిష్ట జరిగింది. ఆ అమ్మవారు ప్రత్యక్షమై నేను పుడుతున్నాను అని చెప్పింది. ఓకే అని యాక్సెప్ట్ చేసినాను. అలా యాక్సెప్ట్ చేయడం అనేది ఇంట్లో అత్తవారింట్లో చెప్పాను. వాళ్ళకు అబ్బాయి అంటే ఇష్టం అని, కానీ అందులో నేను ఎటువంటి లొంగకుండా ఏ విధంగా కూడా నేను పట్టించుకోకుండా నేను యాక్సెప్ట్ చేశాను. హ్యాపీగా నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ప్రెగ్నెన్సీలో ఒక్క మెడిసిన్ పడలేదు మాస్టర్. నేను అప్పుడు ధ్యానం చేసినానని తెలియదు నాకు, కానీ ధ్యానం చేసేదాన్ని, కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని, కానీ నాకు తెలియదు అప్పుడు ధ్యానం చేస్తున్నాననేది. అది ఆయన సంకల్పం, చిదంబర స్వామి ఆయన ధ్యాని సంకల్పం ద్వారా నాకు జరిగింది అనేది నాకు ధ్యానంలోకి వచ్చినాక నేను తెలుసుకున్నాను మాస్టర్. ఆయనకు దాదాపు 20 సంవత్సరాలు మా ఇంటి నుంచి భోజనం పంపించేవాళ్ళు. మధ్యాహ్నం పూట ఒక పూట భోజనం చేసేవాడు ఆయన. దిగంబరుడు 100 సంవత్సరాలు ధ్యానం చేసి జీవ సమాధి అయిన ఊరు మాది. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాక ఆ మిరాకిల్స్ అన్ని నేను పొందినాను, తెలుసుకున్నాను మాస్టర్స్. నాకు పాప మెడిసిన్ లేకుండా పాప పుట్టింది. హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను మాస్టర్. అయితే పాప కడుపుతో పడితేనే నేను భగవద్గీత చదివాను. నాకు ఫస్ట్ టైం భగవద్గీత మొదలు పెట్టడము, బుక్ చేతికి తీసుకొని మొదలు పెట్టడం భగవద్గీత మొదలు పెడితేనే మా ఇంట్లో అమ్మమ్మ నిత్యము ఆమె భగవద్గీత చదివేది. ఆమె చెప్పడం వల్ల నేను భగవద్గీత చదివాను. 6వ నెల అయిపోయే లోపల కంప్లీట్ కావాలి భగవద్గీత అన్నారు. ఎందుకు కంప్లీట్ చేయాలమ్మా అని అడిగాను. అంటే అక్కడ పద్మవ్యూహం అనే ఒక పర్వం ఉంటుంది. అది అందులోపల 6వ నెల నుంచి బిడ్డకు మాట వస్తుంది, వాక్కు శుద్ధి వస్తుంది అని, వినికిడి శబ్దము 2 ఏర్పడతాయి, అందుకోసం అంత లోపల కంప్లీట్ కావాలి అని చెప్పింది. అంతవరకే నాకు ఆ కారణం తెలిసింది. ఆ తర్వాత భగవద్గీత చదివిన తర్వాత కంప్లీట్ చేసినాను. పాప పుట్టింది. పాప పెరిగే కొద్దీ తను నాకు తెలియకుండా డెలివరీ అయినాక ఒక తప్పు చేస్తున్నాను. అది ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నాను. ఆ తప్పు ఏమయ్యా అంటే, నాకు ప్రెగ్నెంట్ అయ్యి 5th మంత్ నుంచి పెద్ద నాగపాము మా ఇంట్లో ఉండిపోయింది. పాత ఇల్లు ఉండడం వల్ల మిద్దెల మీద ఉండిపోయింది. అది చాలా పెద్ద పాము, అంటే బాగా 3 మూరలు అలా 4 మూరలు అలా పెద్ద పాము అన్నమాట. అలా డెలివరీ అయ్యే వరకు అది ఉంది. కానీ నాకు అక్కడ అమ్మవారు పుడతానని చెప్పినందుకు కాపలాగా ఆయన ఉన్నాడనే, సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నాడనేది నాకు గమనించుకోలేకపోయాను. అప్పుడు ధ్యానం అనేది తెలియదు కాబట్టి. ఆ తర్వాత నేను డెలివరీ అయినాక పాప కోసం కిందికి వస్తా అంటే, చిన్న పాప ఉందని
అక్కడ ఎవరో గరుడ మంత్రం ద్వారా అతని ద్వారా పిలిపించి మా నాన్నగారు ఆ దానిని బయటికి పంపించారనమాట. ఆ తర్వాత పాపకు అలర్జీ వచ్చి కొంచెం సఫర్ అయినాను. ఇంకా పాప పూలు అనేది ముట్టుకునేది కాదు, పాప అసలు పూలు ముట్టుకునేది కాదు. పూలు ఎక్కడన్నా ఉంటే దగ్గరకు వెళ్ళేది కాదు, నేను పూలు పెట్టుకున్నా దగ్గరకు వచ్చేది కాదు. అది ధ్యానంలోకి వచ్చినాక, ఈ హెల్త్ ఇష్యూ వచ్చినాక, బాగా ధ్యానంలోకి వచ్చినాక అది తెలుసుకున్నాను, ఎందుకు ఈ అమ్మాయి ఇలా జరుగుతుంది అని నేను తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకుని మేడం, ఒక మేడం శ్రీక మేడం ప్రొద్దుటూరు సార్, ప్రేమనాథ్ సార్ ద్వారా ఆ కర్మని రిలీజ్ చేయించాను అనమాట. అది చేపించినాక పాప ఇప్పుడు పూలు ముట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, పూలు ఏమి వద్దనదు, వాసనని అలా కర్మని క్లీన్ చేయించాను అనమాట. ఈ విధంగా చాలా మిరాకిల్స్ అయితే నాకు చాలా ఉన్నాయి మాస్టర్స్. నాకు తెలియకుండానే ధ్యానంలో ఉండినాను. నేను ధ్యానంలోకి వచ్చినందుకు నేను ధ్యానంలో ఉన్నాను అనేది తెలుసుకున్నాను. నాకు నేనుగా ధ్యానంలోకి వచ్చినాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. సదానంద స్వామి దగ్గర మీరు పర్సనల్గా ఎప్పుడైనా కూర్చొని ధ్యానం చేశారు? నేను నందవరం వెళ్ళి హనుమంతు సార్ ద్వారా, హనుమంతు అని మెడిటేటర్, ఆయన ద్వారా నేను సదానంద యోగి దగ్గరకు వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉండినది. కొన్ని సంవత్సరాల కింద ధ్యానంలోకి వచ్చినాకనే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్లో మెడిసిన్ వాడినా, బెల్ట్ వాడినా, కౌన్సిలింగ్ చేయించుకుని ఒక చిన్న పాయింట్ చోట పెయిన్ అనేది రిలీవ్ అయ్యలేదు. తర్వాత ఏసీ అనేది నాకు, ఏసీ వేస్తే నేను తట్టుకోలేను, వెహికల్లో కానీ ఇంట్లో కానీ. అక్కడికి పోయి వచ్చినాక పెయిన్ రిలీఫ్ అయిపోయింది, ఏసీ అనేది ఇప్పుడు ప్రాబ్లం లేదు. సదానంద యోగి గారు కూడా మీరు మీ యొక్క అనుభవాన్ని పొందారనమాట. ఇప్పుడు మేడం, ధ్యానంలో ఇలా మిరాకిల్ జరిగాయి కొన్ని పూజలు జరుగుతాయని అనుకున్నాను. ఇప్పుడు స్వామి మీ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, ఇలా 100 ఏళ్ళు ధ్యానం చేశారని చెప్పిన ఆయనతో మీరేమైనా ఇంటాక్ట్ అయ్యారు సార్? ఆయనతో ఇంట్రాక్ట్ కాలేదు. ధ్యానంలోకి వచ్చినాక ఆయన కనిపించాడు. నువ్వు ఎవరు అని అడిగాను నేను. అప్పుడు అడిగితే నేను మీ ఊర్లో ఉన్న చిదంబర స్వామిని ఇక్కడికి వెళ్ళి వచ్చి ధ్యానం చెయ్యండి అని చెప్పినారు. అప్పుడు నేను విజయ్ కుమార్ సారు, ఓల్డ్ టౌన్లో లక్ష్మీ మేడము, అపర్ణ మేడము, ఇంకొకరు మల్లికార్జున అని ఒక ఆయన ఉన్నారనమాట. అతను అంతా ఒక 5-6 మంది వెళ్ళి గుళ్ళో వెళ్ళి ధ్యానం చేసి వచ్చాం మాస్టర్స్. సో మీకు గుళ్ళో ధ్యానం కూడా చేశారు. అట్లా పిరమిడ్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు? పిరమిడ్లో డైరెక్ట్ ధ్యానంలోకి వచ్చిన ఒక 1 వీక్కే పిరమిడ్కి వచ్చాను మాస్టర్. తర్వాత 1 వీక్ నెక్స్ట్ ఒక 1 మంత్ కంతా గురువు గారు పిరమిడ్కి వచ్చారు, పత్రిజీ గురువు గారు. పత్రిని పాపను తీసుకొని వచ్చి నేను సార్తో షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ నాకు ఫస్ట్ టైం చూడడము, లక్ష్మీ మేడం, టీచర్ లక్ష్మీ మేడం వాళ్ళ ఇంట్లో సారు దిగారు. అప్పుడు సార్ చేతి వంట తినడము, సార్ బజ్జీలు వేసింటే అవి తినడము, సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడము, సార్ని చూడడము జరిగింది. మీరు సార్ని కలిసారంటే మీరు చాలా ధన్యులు. ఎందుకంటే మేము మా ఈ స్టేజ్లో మేము కలవలేకపోయినాము, చాలా సంతోషంగా. ఇప్పుడు మేడం, ధ్యానము మనిషికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది కదా. ఇప్పుడు ధ్యానంలో మొదటగా మనం ఏం తెలుసుకుంటాం? ధ్యానం ద్వారా తెలుసుకోవడం, కొంతమందికి ఆరోగ్యం పరంగా తెలుసుకున్నారు, కొంతమందిలో ఎమోషన్స్ అంటే అరిషడ్ వర్గాలలో మార్పు జరుగుతుంది, కొంతమందికి శరీర పరంగా మార్పు జరుగుతుంది, కొంతమందికి తెలియకుండానే ప్రకృతి ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ సహాయ సహకారాలు అందుతాయి మాస్టర్స్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని నేను కొత్త గురువులను అడిగాను, అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. వాళ్ళు చెప్పిన కొన్ని మీ దాంట్లో మ్యాచ్ అయ్యి కొందరు ఏం చేస్తున్నారంటే ధ్యానం అని అనుకుంటున్నారు, కానీ ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలు ఓన్లీ ఆరోగ్యం అనేది కాదు, మీరు చెప్పిన షడ్ వర్గాలు కానీ ఆనందం కానీ అనేది ఈ ధ్యానం ద్వారా మీరు ధ్యానం ఒకసారి వచ్చినప్పుడు మీకు మెయిన్ ధ్యానమే. మీకు ఏమనుకుంటారు? రోజు 2 కూర్చున్నారు, మీకు ఏమనుకుంటారు? ఎవరైనా 24 hours కూర్చున్నారు? గుడాకేశ ధ్యానం చేసినాం మాస్టర్స్. 41 రోజు గుడాకేశ ధ్యానం చేసినాము. గుడాకేశ ధ్యానం కన్నా ముందు ఒక శనివారం ప్రతి శనివారము నైట్ అంతా డేను తల కింద పెట్టకుండా ధ్యానం చేసినాము. అలా 1 సంవత్సరం పాటు చేశాను మాస్టర్స్.
మా ఫ్రెండ్ వల్లి అని తను కూడా 2-3 ఏళ్ల సంవత్సరం పాటు గుడాకేశ ధ్యానము చేసింది మాస్టర్. 3 సంవత్సరాలు దాదాపు తల కింద పెట్టకుండా ధ్యానం చేసింది. నేను 41 రోజు ధ్యానం చేసినప్పుడు నాకు అనుభవం ఏం జరిగిందంటే, ఇంట్లో వంట చేసేటప్పుడు చేతి మీద ఆయిల్ పడింది, బాగా ఇక్కడే చేతి మీద ఆయిల్ పడింది. అప్పుడు ధ్యానం చేస్తాను ఆల్రెడీ అప్పటికి 11 డేస్ దాకా జరిగింది, కంప్లీట్ అయింది. కానీ అప్పుడు ఇంట్లో అందరూ ఉండిన్నారు, తోడుకోవడంలో అందరూ, మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఆ టైంలో నేను ఎక్కువగా వంట చేసే డ్యూటీ నాది ఎక్కువ ఉండింది. నాకు ఒక్కసారిగా చేయి మీద ఆయిల్ పడి పట్టుకోలేని పరిస్థితి అయినప్పుడు నేను వంట చేయలేను. ఆ టైంలో మీరు రేపటి నుంచి వంట చేయండి అని చెప్పాను. వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు సైగలు చేసుకొని. అది వాళ్ళ తత్వంతో వాళ్ళు ఉన్నారు, మన తత్వం మనది, అంతే. అక్కడ ఎవరి మిస్టేక్ పట్టుకోవడం కాదు. కానీ వాళ్ళు అప్పుడు సహకరించలేక, సరే మా వారి రోజు రేపు ఇంకా 2 డేస్ హోటల్ నుంచి తెస్తానన్నారు. ఇంకా మా అత్తగారు తన తత్వంతో ఉండి అయినా తను వంట చేసిందనమాట. అలా 3 డేస్ చేసరికి 4th డే నేను ట్యాబ్లెట్ వాడలేదు, జస్ట్ తేనె వాడాను అంతే, ఇంకేం వాడలేదు. నేను మెడిసిన్ వాడను, ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను, తగ్గకుంటే వాడతాను 40-41 డేస్ తర్వాత అని చెప్పాను అనమాట. అప్పుడు నేను సారు గుడాకేశ సారు ప్రబోధ్ సార్. మేడం సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇప్పుడు చెప్పండి మేడం, ఈ గుడాకేశ అయితే ఏది ఉందో ధ్యానంలో మీరు చేశారు కదా, దాంట్లో మీకు జరిగిన అద్భుతమైన అనుభవం ఏంటి? అద్భుతమైన అనుభవం అంటే, చేతి మీద పడిన ఆయిల్ సంకల్పంతో అది మాయం కావడం ఒక అద్భుతం సార్. రెండవది, ఎన్ని గంటలు ధ్యానమైనా చెయ్యగలను అనే కాన్ఫిడెంట్ నా శరీరము సహకరించింది. అంటే ఎన్ని గంటలు చేస్తారు మేడం పర్ డే? ఎన్ని గంటలు చేసుకుంటారు పర్ డే కాదు సార్, నైట్ మొత్తం ధ్యానం చేస్తాము 5 గంటల వరకు. నైట్ 10 నుంచి 5 వరకు ధ్యానం చేస్తాము. 5 నుంచి 6 వరకు క్రియాయోగా చేపిస్తారు, అంతే. 6 నుంచి మరి మార్నింగ్ నైట్ వరకు తల కింద పెట్టము. దానికి ఎప్పుడైనా నిద్ర వచ్చినట్లు అనిపిస్తే దానికి టిప్స్ చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. 1 నిమిషం కళ్ళు మూసుకొని కూర్చొని ఒక 21 టైమ్స్ కౌంట్ చేసుకోండి, ఆ నిద్రని కంట్రోల్ అయిపోతుంది అని చెప్పి సార్ వాళ్ళు టిప్స్ చెప్పేవాళ్ళు. ఆ టిప్స్ ఫాలో అయ్యి 41 డేస్ నుంచి 48 డేస్ 50 డేస్ దాకా చేసాం. ఈ గుడాకేశ్ లో ఎరుక అనేది ఉంటుందా మేడం? నైట్ అంతా చేస్తున్నా కదా, ఉంటుందా? ఉంటుంది సార్, మధ్యలో వెళ్ళిపోతాం, డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాము, అంతే. తల కింద పెట్టాలనేది ఒక 2 డేస్ కష్టపడినామంటే 3rd డే 4th డే నుంచి ఏం లేదు సార్. నిద్రపోవాలని లేదు, తల కింద పెట్టి పడుకోవాలనేదే లేదు, మైండ్ లో అనేది ఉండదు. అది ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మీరు ఏం సంకల్పం తీసుకున్నారు? ముఖ్యంగా 10 మందికి జ్ఞానం అందియడం ఒకటి, లోక కళ్యాణం విశ్వ కళ్యాణం కోసం మనం ధ్యానం చేయాలి, సేవ చేయాలి, జ్ఞానం అందించాలి, అంటే సజ్జన సాంగత్యం చేయాలి, 10 మందికి జ్ఞానం అందాలి అనే సంకల్పం సార్. అదే ధ్యానం కోసం సంకల్పం. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుంటారు కదా, క్యాన్వాస్ చేస్తుంటారు కదా, క్యాన్వాస్లో ఎవరైనా మీకు ధ్యానం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగారా? పాంప్లెట్స్ పంచేకి వెళ్ళినప్పుడు, శాకాహార ర్యాలీ చేసినప్పుడు ఎందుకు చేస్తారు, ఏం అవసరం మీకు ఆస్తులు లేవా, డబ్బులు లేవా, ఏం లేవని అలా అడిగేవాళ్ళు. ఆస్తి, డబ్బు, బంగారు, సంపద ఇవన్నీ ఒక వైపు, ఒక్క మనిషి మాంసం తినేవాళ్ళని ఒక్క మనిషి శాకాహారిగా మార్చిన, ఒక ధ్యానం చేసిన, మేము యజ్ఞ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పేవాళ్ళం మాస్టర్స్. ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీ చేశారు కదా మేడం, ఇప్పుడు మాంసాహారం నుంచి శాకాహారం మార్చడానికి మీరు ఎవరికైనా ఏం సలహా ఇచ్చారు, ఏం చేస్తారు? ఇప్పుడు మనము కడుపులోకి కూరగాయలు తినాలి అంటే, ఏ ఆహారం వండుకొని తినాలన్నా కూరగాయలు తెచ్చుకుంటాము, సరుకులు తెచ్చుకుంటాము, అవన్నీ నీట్గా కడిగి తుడిచి క్లీన్ చేసుకొని కడుక్కొని వండుకొని తింటాము. అలా మన కడుపులోకి ఆహారం అలా తీసుకుంటాము. అలా జంతువులు కూడా అలాగే తీసుకుంటాయి, బయట పడేసినవి అవన్నీ తీసుకొని కడుపులో నించుకుంటాయి. వాటిని కోసుకొని తిని ఆ శవాలన్నీ మీ కడుపులోకి వేసుకొని మీరు శవ శ్మశాన వాటికగా తయారు చేసుకుంటారా మీ కడుపుని, లేదా మంచి దైవ శక్తిగా మార్చు దైవానికి అనుగుణంగా శాకాహారం తింటారా అని చెప్పేవాళ్ళము.
తర్వాత ఎప్పుడైనా మనం శాకాహారం తినే పాటైతేనే మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు, టెంకాయ కొడతారు, పూజలు చేస్తారు, చెయ్యండి. మరి ఇవన్నీ చెయ్యము అనుకుంటేనే మాంసాహారం తినాలి. ఇవన్నీ చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పేవాళ్ళం. మేడం ఈ మధ్య నేను వింటున్నాను, ఇప్పుడు ధ్యానం చేస్తే వాక్ శుద్ధి అవుతుంది అంటున్నారు. దాంట్లో మీకేమైనా అనుభవం కలిగింది? విశుద్ధ చక్రం అనేది ఒకటి ఉంటుంది. అది విశుద్ధ చక్రము సరస్వతి బ్రహ్మలోకం నుంచి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం అందుకుంటామో ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానం మనకు అనుగుణంగా ప్రకృతి ఆహారం అనేది తీసుకోవాలనేది ఒక నియమం. ప్రకృతికి ఒక నియమం అనేది ఉంది. ఆ నియమం ప్రకారం ఎప్పుడైతే శరీరానికి ఆహారం అందిస్తామో అప్పుడు మన వాక్కు శుద్ధి కాదు, దేహమే శుద్ధి, దేహమే దేవాలయముగా మారుతుంది అని గురువు గారు మనకు చెప్పింది. ఓకే ఓకే, సో ఆ విధంగా వాక్ శుద్ధి వస్తుంది. మీరు ఏదన్నా జస్ట్ జనరల్గా ఏమవుతున్నాం, ఇప్పుడు మీరు అనుకునేది వాక్ శుద్ధి, మీరు చెప్పింది ఏదైనా జరిగిందా ధ్యానం చేసిన తర్వాత? మీరు ఒక సంకల్పం తీసుకున్నారు, ధ్యానం చేశారు, మీరు ఏదైనా చెప్పిన తర్వాత జరిగింది ఎక్కడన్నా? చాలా జరిగినాయి. ధ్యానంలోకి వస్తే ఒక్కటి చెప్పండి మేడం. ధ్యాన ప్రచారానికి వెళ్తేనే ఈ ధ్యాన మహాచక్రానికి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసినప్పుడు అక్కడ నాకు వర్షం వస్తుంది అని వచ్చింది. ఆ ఫ్రెండ్స్ తో చెప్పాను, ఇంటికి వెళ్ళే లోపల ఇంటికి వెళ్తేనే మనకు వర్షం వస్తుంది, ఇక్కడ పడుతుంది అంటే అప్పటికి 3 days అయింది, 4 days అయింది, వర్షం రావాలి, పడలేదు అని అన్నారు. కానీ ఇంటికి చేరితేనే ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి ఫోన్ చేశారు, వర్షం పడింది అని చెప్పేసి. రెండవది, మనం నేను బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఎండ ఉంది, నేను వెళ్ళలేను, ఎండ లేకుంటే బాగుంటుంది అంటేనే ఎండ తగ్గిపోతుంది. నాకు ఇది కావాలి, నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి అంటే ఏదో రూపంగా ఎవరి ద్వారా వస్తువు నా దగ్గరకు అందడము. తర్వాత ఏదైనా వంట చేయని ఈ చాలా అమృతంగా మారుతా ఉంది. తర్వాత ఇంట్లో మనం ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు మారాలి అని అనుకున్నప్పుడు ధ్యానంలోకి రాలేదన్నమాట. కానీ మార్పులు అయితే చాలా జరిగాయి. వెరీ గుడ్ మేడం. ఒక చిన్న లాస్ట్ మేడం, ఇప్పుడు మనం ధ్యానంలోకి వస్తే కోరికలు లేకుండా జీవించాలంటాం కదా. మామూలుగా ధ్యానంలోకి వస్తే కోరికలు లేకుండా జీవించాలి, ఎలాంటి స్వార్థ కోరికలు ఉండకూడదు అని కదా. ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఎక్కడన్నా స్వార్థం లేకుండా కోరుకోవడం వల్ల ఏదైనా జరిగిందా? లోక కళ్యాణం అని చేసినప్పుడు మనము చెట్లు నాటడం కానీ లేకపోతే ఎక్కడైనా సేవ చేసి రావడం కానీ, అంటే అన్నప్రసాదం మనం చేయడంలో కానీ, వంట చేయడంలో కానీ అలా చేసి వచ్చినప్పుడు నాకు చాలా అద్భుతమైన రిజల్ట్లు వచ్చినాయి. అంటే ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్యని, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోగలిగినాను. వెరీ గుడ్ మేడం. సో ధ్యానం చేయడం వల్ల మీ జీవితం మారిపోయింది అంటారు. జీవితం మారిపోయిన దాంట్లో మీ కుటుంబ పాత్ర ఎంత ఉంది? వాళ్ళది ఉంటుంది. కష్టమైన సుఖాన్ని మనం రెండు బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే అది సక్సెస్ గా సాధించగలుగుతాం. అది గురువు గారు నేర్పించింది మాట. గురువు గారు చెప్పిన దాని మార్గంలో బయలుదేరుస్తున్నారు. మీరు పిరమిడ్ ఏమైనా కట్టారా? పిరమిడ్ కట్టలేదు, పిరమిడ్ లకు డబ్బులు ఇచ్చాం. అయ్యో ధన్యవాదాలు మేడం. తెలుసు, ఇప్పుడు పిరమిడ్ ధ్యానం 3 మామూలు ధ్యానం కన్నా పిరమిడ్ ధ్యానం 3 రెట్లు ఎక్కువ వస్తున్నారు కదా.